సార్ ఏమన్నా చేయలేదు సార్ ప్రాణాలను దయచేసి మాత్రమే అందరి ప్రాణాలను దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. మీరు చంపేశారు సార్ మమ్మల్ని. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు సార్ ఇంటి దగ్గర చంపుతానని. నా భర్త ఒక కానిస్టేబుల్ సార్, నా పేరు కొండమ్మ సార్. నా భర్త ఒక కానిస్టేబుల్ సి గంగాధర్ సార్. సార్ నన్ను ఇట్లనే ఆస్తి కోసము నా డబ్బు కోసము చంపి నన్ను కొడుతుంటే నేను తప్పించుకొని పారిపోయి వచ్చినాను సార్. వచ్చిన తర్వాత నా బిడ్డల్ని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళిపోయినాడు సార్. ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళిపోయి మొత్తం ఆస్తుల్ని పేరుండేటివన్నీ నా పేరు మీద రాయాలా, నువ్వు కేసులు మొత్తం రాజీ చేసుకోవాలంటే పిల్లల్ని గంగాధర్ సార్ ఆయన పేరు. నా పిల్లలు ఇద్దరు నితీష్, ఆయన ఇప్పుడు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సార్. ఈ కేసు జరిగిన తర్వాత అతనికి ప్రమోషన్ వచ్చింది సార్. వాళ్ళు అతను ఇంతకు ముందు నేను 307, 498 కేసులు పెట్టినా కూడా కనీసం అతన్ని అరెస్ట్ కూడా చేయలేదు సార్. పైగా అతనికి ప్రమోషన్ ఇచ్చి కళ్యాణ్ దుర్గం 1 టౌన్ లో పోస్టింగ్ ఉన్నాయి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు సార్. అతను నన్ను చంపాలనే కక్ష కట్టుకుని కత్తి కట్టుకుని ఇటుకు వచ్చి నీ కోసమే వచ్చినాను, నిన్ను చంపుతానే నీ అన్నని నిన్ను మొత్తం నడి రోడ్లో సెకండ్ రోడ్లో నిలబెట్టి నరికితే ముక్కలు ముక్కలుగా నరికితే 6 నెలలు భయం అంటే ఎంత ప్రజలకు తెలియాలా. నేను అప్పుడు నా అన్న 4 మర్డర్లు చేసినాడు, 4 మర్డర్లు చేసినాడు. నువ్వెంత నాకు లెక్కనే. ఆఫ్టర్ ఆల్ నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించుకొని నాతో ఆస్తులు రాయించుకున్నాడు, కేసులు కొట్టేసుకోమని బెదిరించి రాజీ సంతకాలు పెట్టించుకున్నాడు సార్.